రాత్రికాల ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా స్తోత్రాలు. అద్వితీయుడవు, ఆరాధ్యనీయుడవు, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న కాపాడుతున్న దేవుడవు, మీకే కోట్లాది కోట్ల స్తుతులు నాయనా స్తోత్రాలు చెల్లిస్తున్నాము. గతించిపోయినటువంటి ఉదయ కాలము నుంచి కూడా ఈ రాత్రి, ఈ సమయము, ఈ క్షణము వరకు మమ్మల్ని విడువక ఎడబాయక ప్రేమించిన దేవుడవు, రక్షించిన దేవుడవు, కాపాడిన దేవుడవు తండ్రి. అవును ప్రభువా, మేము ఎన్నో ప్రయాణాలు ఈరోజు చేసి ఉన్నాం. క్షేమముగా, సురక్షితముగా ప్రయాణించగలిగాము. ఈ రోజున మాకు కావలసినవన్నీ మేము పొందుకొనగలిగాము. ఈ రోజున తండ్రి మా పనులలో మేము తండ్రి నూరంతలుగా ఫలించాము. సమస్తము మీ యొక్క సహాయం వల్లనే జరిగి ఉన్నది నాయన. అయ్యా, మేము సజీవులంగా ఉన్నాము. ఈ విధంగా మరొకసారి కుటుంబంతో కలిసి ప్రార్థించుకోగలుగుతున్నాము అంటే అది కూడా మీ కృప మాత్రమే తండ్రి. అందును బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఎస్ లార్డ్, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను అని ఆదికాండం 26:3 ద్వారా సెలవిస్తున్నారు తండ్రి. అవునయ్యా, మీరు మాకు తోడయుండి మమ్మల్ని ఆశీర్వదిస్తారని, మమ్మల్ని దీవిస్తారని, మమ్మల్ని హెచ్చిస్తారు అని అయ్యా చాలా సుస్పష్టముగా లేఖనాలని మాకు తెలియపరుస్తున్నారు. ఎవరైతే ప్రభువా మీ తోడు లేక, మీ సహాయము లేక, ఎటువంటి ఆశీర్వాదములు లేక ఈ రాత్రి కాలంలో దుఃఖిస్తున్నారో వారికి మీ సహాయం, మీ తోడును దయచేయండి. వారు ఆశీర్వదింపబడుటకు, దీవింపబడుటకు సహాయము దయచేయండి నాయన. ఈ యొక్క రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే నమ్మకంతోనూ విశ్వాసంతోనూ ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించమని, ఆశీర్వదించమని అడుగుతున్నాం నాయన. ప్రభు, ఆ బిడ్డలకు మీరు తోడై ఉండండి తండ్రి. నాయన, వారి ఆలోచనలన్నిటినీ కూడా సఫలపరచండి. వారి ప్రార్థనలకు జవాబు దయచేయండి నాయన. అనేక మంది బిడ్డలు అనారోగ్య సమస్యల చేత బాధించబడుతున్నారు. భయంకరమైన వ్యాధులు వారిని చుట్టుముట్టి ఉన్నాయి. బలహీనతలు వారిని చుట్టుముట్టి ఉన్నాయి. అంధకార క్రియలు వారిని చుట్టుముట్టి ఉన్నాయి నాయన. నజరేయుడైన యేసు నామములో ప్రతి ఒక్క వాటి నుంచి విడుదల అనుగ్రహించండి అయా. మైగ్రేన్ హెడేక్స్ నుంచి, బ్రెయిన్ ట్యూమర్స్ నుంచి విడిపించండి నాయన. హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి, లివర్, లంగ్స్, కిడ్నీ సమస్యల నుంచి కూడా స్వస్థత దయచేయండి ప్రభువా. అయా, కంటి సంబంధమైన, గొంతు, నోరు, ఆయన చెవి సంబంధమైన బలహీనతలన్నిటి నుంచి కూడా విడిపించండి తండ్రి. ప్రార్థిస్తున్నాం ప్రభువా. బీపీ, షుగర్స్, థైరాయిడ్స్ని బట్టి బాధపడుతున్నారు. నార్మల్ రిపోర్ట్స్ ఉండడానికి కృప దయచేయండి అయా. స్కిన్ ఎలర్జీస్ నుంచి విడిపించండి. బ్లడ్ ఇన్ఫెక్షన్స్ ఏవి లేకుండా సహాయం దయచేయండి నాయన. అదేవిధంగా ఆర్థరైటిస్, పీసీఓడి సమస్యల నుంచి కూడా విడిపించమని అడుగుతున్నాం. అరుగుదల లేక గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్తో ఉంటున్నాయన బాధపడుతున్న వారికి కూడా స్వస్థత దయచేయండి నాయన. అయా, ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, బిడ్డలు డిప్రెషన్లో ఉన్నారు. ఆ డిప్రెషన్లో నుంచి కూడా వారిని లేవనెత్తండి ప్రభువా. నాయన, మోకాళ్ళ నొప్పుల నుంచి విడిపించండి. బ్యాక్ పెయిన్స్ నుంచి విడుదల దయచేయండి. నరాల బలహీనతలు, పారాలసిస్, భయంకరమైన క్యాన్సర్స్ అన్నిటి నుంచి కూడా యేసు నామములో స్వస్థత దయచేయండి తండ్రి. అదేవిధంగా కుటుంబంలో సమాధానం లేక, ప్రశాంతత లేక జీవిస్తున్న అనేక కుటుంబాలను ఈ రాత్రిని మీరు దర్శించమని, సమాధానం వారికి అనుగ్రహించమని, నెమ్మదికరమైన జీవితాన్ని దయచేయమని, ఎవరి బిడ్డలకు మారు మనసు దయచేయమని, భార్యాభర్తల మధ్య గొడవల నుంచి విడిపించమని, అయా రక్త సంబంధికుల మధ్య ఉన్న గొడవల నుంచి కూడా విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అయా. ఎవరైతే దుర్వ్యసనాలు కలిగి ఉన్నారో వారిని దర్శించండి. ఆ వ్యసనాల నుంచి విడిపించండి.
తండ్రి, ఎవరైతే బిడ్డలు నైట్ డ్యూటీల్లో ఉన్నారో, నైట్ ప్రయాణాల్లో ఉన్నారో, వారందరూ కూడా క్షేమంగా ఉండే కృప దయచేయండి. గర్భఫలం లేని ప్రతి ఒక్కరిని దర్శించి వారి గర్భాన్ని తెరవండి నాయన. జాబ్ లేని వారికి మంచి జాబ్ దయచేయండి అయా. గృహాల కోసం ప్రార్థిస్తున్నారు, వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు, మీ సహాయం అనుగ్రహించండి. అదేవిధంగా నాయన, ఎవరైతే బిడ్డలు లోన్స్ కోసం, పెన్షన్స్, ప్రమోషన్స్ కోసం, రిటైర్మెంట్స్ కోసం ప్రార్థనలు చేస్తున్నారో మీ సహాయం దయచేయండి. మా భారతదేశాన్ని దీవించండి, ప్రజలను, సైనికులను ప్రత్యేకంగా ఆశీర్వదించండి నాయన. ఆయా దేశాల బిడ్డలు ఉంటున్నారు, వారందరికీ మీరు తోడై ఉండండి. పనులకు, వారి యొక్క ఉద్యోగ వ్యాపారాలకు తోడై ఉండండి. వెళుతున్నారు ప్రభువా, వారి యొక్క వీసాల్లో, ఇంటర్వ్యూస్లో, ఇమిగ్రేషన్స్లో మీ సహాయము దయచేయండి నాయన. అదే విధముగా కోర్టు కేసులన్నీ కూడా యేసునామములో కొట్టివేయబడునుగా ప్రార్థిస్తున్నాం. మేము సేవ తిరబోతుండగా మాకు మంచి నిద్ర దయచేయండి. నిద్రలేం పీడకల సమస్యలు లేకుండా కృప దయచేయండి. అంధకార దురాత్మ క్రియలు, శత్రువులు, దొంగలు ఎవరు మా గృహము దరికి చేరకుండా మీ దేవదూతల కంచు దయచేయండి నాయన. మరలా ఉదయ కాలాన్ని సజీవులుగా మా అందరినీ మీ పాద సన్నిధి నిలబెట్టుకోమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.